సార్ ఈ మధ్య కాలంలో చాలా యూనివర్సిటీస్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి హైప్ చేస్తున్నారు. అసలు స్టూడెంట్స్‌కి ఏ ప్రోగ్రామ్ అవసరం అంటారు? ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయంటే ఏం చెప్తారు? అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇక్కడ ఇండియాలో చదువుతూ మళ్ళీ కోర్స్‌లో ఒక 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో లేదా 2 ఇయర్స్‌కి అనేది అబ్రాడ్‌కి వెళ్ళిపోయి అక్కడే మళ్ళీ సెటిల్ అవ్వచ్చు అనేసి ఆ అజంప్షన్‌లో ఉంటారండి. బట్ ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ యొక్క నీడ్ దానివల్ల బెనిఫిట్ అనేది చాలా మందికి తెలీదనమాట. సో జనరల్‌గా ఇప్పుడు మనము ఇక్కడ ఇండియాలో తీసుకున్న చాలా మన సౌత్‌లో తీసుకున్న చాలా ఇన్‌స్టిట్యూషన్స్ 2+2 ప్రోగ్రామ్ అని, 3+1 ప్రోగ్రామ్ అని, లేదా కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చేసి ఒక 6 మంత్స్‌కు సెమిస్టర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. సో ఒక 6 మంత్స్‌కు ఒక సెమిస్టర్ ఇంకొక యూనివర్సిటీకెళ్ళి అబ్రాడ్‌లో ఏదైనా కంట్రీలో అక్కడ పర్స్యూ చేయడం అనేది చూస్తూ ఉంటామనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ స్టూడెంట్సే తీసుకుంటే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ మనకు అడ్వాన్స్డ్‌గా ఉండేది యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్‌కి అనేది స్టూడెంట్ అక్కడికెళ్ళి ఒక 6 మంత్స్ లేదా 1 ఇయర్ గనక ట్రైన్ అవుతే వాళ్ళు ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మీద ట్రైన్ అవ్వచ్చు అండ్ బ్రాడ్ ఎక్స్‌పోజర్ అనేది ఉంటుందన్నమాట. అలాగే కోర్ బ్రాంచెస్ అయినా మెకానికల్ తీసుకుంటే గనక మనకు యూరోపియన్ కంట్రీస్ అయినా ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి కంట్రీస్‌లో టెక్నాలజీ బాగా ఉంటుంది. సో స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళటం వల్ల ఏంటంటే అక్కడున్న టెక్నాలజీ ఏంటి, దీని మీద కొంత అవేర్‌నెస్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట.